నారాయణ నారాయణ, భక్త జనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ, నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన తిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ, తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే, రా కూర్చో. ఆ నామమే నాకు ఆహారం నాయన, మీరు కానివ్వండి. నారాయణ కోపిచ్చోడు. నారాయణ నారాయణ, 5-6 రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ఆత్మానందం కలిగించే మాట అన్నావు నాయన, ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా ఇది తీసుకో. ఇదిగో, ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలిది. నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయనా, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి, పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నరము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృత్యుడు ఆనందమయము, అదే చూడు అదే మృత్యుడు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో
శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 భూర్భువస్సువః దేవసవితః ప్రసువ సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడులు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు, అబ్బో నొచ్చును. ఆహా, లడ్లు. వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సరసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. స్వామి స్వామి ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి, పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేశాను.